ధర అయితే వైష్ణవిని తీసుకొని స్కూల్కి వస్తుంది. ఇక ప్రిన్సిపల్ సార్ అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రిన్సిపల్ సార్ ఇలా అంటూ ఉంటారు, ఏంటమ్మా మీ అమ్మాయి వైష్ణవి ఎంత రౌడీలా బిహేవ్ చేస్తుంది, తన క్లాస్లో ఒక అబ్బాయిని కొట్టేసిందంట అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ధర అయితే ఏం పట్టించుకోకుండా ముఖం తిప్పుకొని ఉంటుంది. ఏంటమ్మా నిన్నే అడుగుతున్నది, ఏం మాట్లాడవేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వైష్ణవి కూడా అలా ప్రిన్సిపల్ సార్ వైపు చూస్తూ ఉంటుంది. ధర అయితే ఇలా అంటుంది, ఎందుకు కొట్టిందో అడగండి సార్ ఒక్కసారి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అబ్బాయి ఏదైనా అంటేనే కదా వైష్ణవి కొడుతుంది, లేకపోతే కొట్టదు కదా అని చెప్పి అంటుంది. ఆ మాటలకు లేదు, మీ వైష్ణవిని డిస్మిస్ చేయాలి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, రాను రాను రౌడీలా తయారవుతుంది, అసలు డిస్మిస్ చేసి తీరుతానని చెప్పి అంటూ ఉంటాడు. ఆగండి సార్ ఒక్క నిమిషం, డిస్మిస్ చేస్తే ఇద్దరిని చెయ్యండి, ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తేనే కదా మా వైష్ణవి కూడా ఆ అబ్బాయిని కొడుతుంది, లేదంటే నార్మల్గా ఎందుకు కొడుతుంది అని చెప్పి ధర అయితే ప్రిన్సిపల్ సార్కి అడుగుతుంది. ఆ మాటలకి అక్కడున్న ఆవిడైతే, ఏంటమ్మా అలా మాట్లాడతావు, ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నావు, ప్రిన్సిపల్ సార్ కొడుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ధర అయితే, ఓహో అందుక మీరు ఇంతలా అడుగుతున్నారు, మీ అబ్బాయిని కొట్టిందనా ఇంతలా పేరెంట్స్ని పిలిపించి కూడా మాకు ఇలా క్లాస్ పీకుతున్నారు, అర్థమైంది, డిస్మిస్ చేస్తే ఇద్దరిని డిస్మిస్ చేయండి, లేదంటే మానేయండి, అంతేగాని వైష్ణవిని డిస్మిస్ చేస్తే ఒప్పుకోనని ధర అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.